ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం నుంచి 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను రెడ్ అలర్ట్గా ప్రకటించింది. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు ప్రతాపానికి, భానుడు ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి మనకు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా ఇక్కడ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాకు ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాదాపు 45 పైన డిగ్రీల సెల్సియస్ తోటి ఈ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏప్రిల్ చివరి వారంలో ఇంత ఎండ వేస్తే మళ్ళీ మేలో మధ్య రోహిణి కర్త అనే ఉంటుంది. అప్పుడు రోకళ్ళు వల్లుతాయి అంటారు. కానీ ఇప్పుడే రోకళ్ళు పలిగే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం మామూలుగా లేదు. ప్రజలు బెంబేలెత్తున్నారు. అంతేకాకుండా డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 10 గంటలలోపు సాయంత్రం తర్వాతనే మనం బయటకు వెళ్ళాలే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వెళితే మీకు అనారోగ్య పరిస్థితి. ఎందుకంటే ఆపరేషన్ అయ్యి వాళ్ళు చెమట నీడలో ఉన్నా కానీ చెమటతోటి వాళ్ళు వడదెబ్బ తాకే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మా తోటి డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వెళ్ళాలని చెప్పేసి. కానీ ఇప్పుడున్న పెళ్లిళ్ళ సీజన్ కారణంగా ప్రజలు వెళ్ళవలసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. మనం నెక్స్ట్ మేలో తర్వాత జూన్ 2nd వీక్లో వరకు ఎండలు దంచి కొడతాయి. కాబట్టి అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఎలా అనేది తెలుస్తుంది. ఇప్పుడు భాను ప్రతాపం ఇది ఆదిలాబాద్ జిల్లా 125 మీటర్ల ఎత్తులో సముద్రానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేడి చాలా ఉంటుంది. ఇప్పుడు మన ఇక సెన్సెక్స్ చూస్తే మాత్రమే ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాలో 44.4 ఉన్నది, ఇచ్చోడో 44.3, బేలాలో 45.9 ఉన్నది. ఈ విధంగా చూస్తే ఇప్పుడు దాదాపు 45 పైన ఉంటుంది. మనం ఇంకా ఒక 40-45 రోజులు ఎండ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న చెప్పండి అన్న, మీరు ఎండ ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉన్నది. నిర్మల్లో ఎండ 43 డిగ్రీస్ ఉన్నది, నడుస్తున్నది ఆల్రెడీ. ఎండలు ఉబ్బరవోసుడికి మనిషి ఇంట్లో ఉన్నా కానీ చెమటల బారి పడ్డారు. ఇంట్లో ఉన్నా కానీ ఎండలు ఉన్నట్టే ఉన్నది దగ్గరతో మొత్తానికి. ఇప్పుడు మనకు సాధారణంగా కూలీలు పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది? ఘోరంగా ఉన్నది. ఎక్కడ పోతే అక్కడ చక్కరచి పడిపోతున్నారు కూలీలు ఎండలో. ఇక్కడ ఇంట్లో ఉన్నా నీడకున్నా కానీ ఆ ఉబ్బరవోసు ఆ వేడి గాల్పుకు ఇక్కడ వాళ్ళు నీరసమయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనా కానీ డాక్టర్ సలహా మేరకు నీడల అంటే సాయంత్రం తర్వాతనే ఉదయంలో మాత్రమే ప్రజలు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.